రవికుమార్, గోదావరి నది సముద్రంలో కలిసే ముందు 7 డివిజన్స్ అయిపోతాయి కదా, 7 పాయలుగా చీలిపోతుంది అంటారు కదా. అవును, అవి ఒకసారి చెప్పు. 7 ఖచ్చితంగా చెప్తాను. ముందుగా గోదావరి ఎక్కడ పుడుతుంది అంటే మనకి మహారాష్ట్రలో నాసిక్లో త్రయంబకేశ్వర్ అని చెప్పేసి ఆ ప్లేస్లో పుడుతుంది అనమాట. ఆ ప్లేస్లో పుట్టిన గోదావరి ఏదైతే ఉందో మన ఆంధ్రప్రదేశ్లో పర్టికులర్గా ఇక్కడ 3 పాయల కింద మనకి బేసిక్గా కనపడి అది సముద్రంలో కలిసిపోద్ది అనమాట. కాకపోతే కనపడే 3 పాయలు కానీ అది 7 బ్రాంచ్ల కింద అయితే విడిపోద్ది అనమాట. కరెక్ట్గా ధవళేశ్వరం ఆ ఏరియాకి వచ్చేసరికి అవి ఏంటో చెప్తాను చూడు. మనకి యాక్చువల్గా ఈ 7 వాటిల్లో ఫస్ట్ది గౌతమి అనమాట. గౌతమి రివర్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. తర్వాత వశిష్ట, మూడోది వైనతేయ, తర్వాత తుల్య, తర్వాత భరద్వాజ, దాని తర్వాత కౌశిక, లాస్ట్కి వచ్చేసరికి ఆత్రేయ అనమాట. ఇప్పుడు గౌతమి వచ్చేసరికి మనకి కాకినాడ తీర ప్రాంతంలో ఉన్న యానం దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది అనమాట. తర్వాత వశిష్ట వచ్చేసరికి మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సెకండెడ్బిల్ ఏరియాకి దగ్గరగా ఉన్న అంతర్వేదిలో బంగాళాఖాతంలో కలుస్తుంది. తర్వాత వైనతేయ వచ్చేసరికి మనకి సేమ్ కోనసీమ జిల్లాలో ఉన్న కొమరగిరి పట్టణంలో ఇది బంగాళాఖాతంలో కలుస్తుంది అనమాట. తర్వాత తుల్య రివర్ వచ్చేసరికి మనకి ఈ కోనసీమ డిస్ట్రిక్ట్లోనే ఉన్న బెండమూరులంకలో ఇది బంగాళాఖాతంలో కలుస్తుంది. తర్వాత వచ్చేసరికి మనకి భరద్వాజ్ కూడా ఆల్మోస్ట్ మనకి బెండమూరులంకలోనే ఈ బంగాళాఖాతంలో కలుస్తుంది అనమాట. తర్వాత లాస్ట్ వచ్చేసరికి మనకి కౌశిక ఈ రివర్ అయితే ఉందో ఇది వశిష్ఠతో కలుస్తుంది అనమాట యాక్చువల్గాని. ఇంకా లాస్ట్ ఆత్రేయ కూడా మనకి వైనతేయతో మెర్జ్ అయిపోతుంది అనమాట. ఇంకా నీకు బోనస్గా ఈ గోదావరి యొక్క ట్రిబ్యూటరీస్ చెప్తాను చూడు. గోదావరికి ఉపనదులని కుడివైపు ఉపనదులు, ఎడమవైపు ఉపనదులు అని చెప్పి పిలుస్తూ ఉంటారు అనమాట. మొత్తం 15 ట్రిబ్యూటరీస్ ఉంటాయి ఉపనదులు. కుడివైపు ఉన్న ఉపనదులు ఏంటంటే మనకి మంజీరా, ప్రవర, కిన్నెరసాని, మూల అనమాట. ఇంకా ఎడమవైపు ఉపనదులు వచ్చేసరికి ప్రాణహిత, పెన్గంగ, వార్ధ, ఇంద్రావతి, సీలేరు, శబరి, మాంచ్కండ్, పూర్ణ, కడిం, మానేరు, ఇవి మొత్తం 15 ఉంటాయి. ఈ ఉపనదుల్లో అతిపెద్ద ఏంటంటే ప్రాణహిత అనమాట. ఓకే, థ్యాంక్ యూ.